అందరికీ నమస్కారం. నేను మీ యాదగిరి. మీరు చూస్తున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, నా వీడియోలకు లైకులు షేర్లు కొడుతున్నందుకు, నా వీడియోలను చూస్తూ ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు డైరీ వ్రాయడం అనేది అలవాటు. ఆ డైరీలో ఏమేమి రాసుకున్నాను అనే విషయము చెక్ చేద్దామని నా పాత పురాణ డైరీ తీసుకొని చదివినప్పుడు అందులో నుంచి ఒక ఆర్టికల్, వార్తా పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ కట్ చేసిన పేపర్ నాకు దొరికింది. అది 4 ఆదివారం వార్తా పేపర్లో 24 నవంబర్ 2002లో వచ్చింది ఆర్టికల్. దీని యొక్క సారాంశం, దీంట్లో ఏదో ఉంది అనే విషయము ఈరోజు మనము ఈ లైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దైవానికి మధ్యవర్తుల, దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుణ్ణి మొక్కడానికి, దేవుణ్ణి దర్శించుకోవడానికి మధ్యవర్తులు అవసరమా అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఎందుకు అనంటే భక్తిభావం అనేది ఉన్మాదంగా మారుతుంది. భక్తిభావం అనేది వ్యాపారంగా మారుతుంది. భక్తి అనేది కొందరికి వాళ్ళ సొంత కడుపు నింపుకోవడానికి పనిచేస్తుంది. అలాంటి కోణంలో ఈ ఆర్టికల్ అనేది రాసిండు. భక్తిభావం ఉన్మాదంగా మారుతుందా? మతం పేరుట జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తే ఈ ప్రశ్న కలుగుతుంది. కానీ నిజమైన భక్తులు సహనంతో ఉంటారు. నిజమైన భక్తులు ఎప్పుడు కూడా సహనంతో ఉంటారు. భక్తిభావం ఎప్పుడైనా శాంతిని కోరుకుంటుంది. ఎలాంటి ఉన్మాదాన్ని, ఉద్రేకాన్ని, ఉత్పాతాన్ని కోరుకోదు. భక్తిభావం శాంతిని భక్తి పథం దయా మార్గంగా బాసిల్లుతుంది. దైవం మీద విశ్వాసం ఉన్నవారు అధికార స్వరంతో మాట్లాడరు. దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు అధికారికంగా మాట్లాడరు. వినయంతో ఉంటారు, వినమ్రతతో వ్యవహరిస్తారు. తమ విశ్వాసాలకు భిన్నమైన వారితో సైతం సహజీవనం సాగిస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైతే దైవభావం, భక్తిభావంతో కలిగి ఉన్నవారో, వారేవైతే విశ్వాసాలని కలిగి ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వారితో కూడా సహజీవనం సాగిస్తారు. నువ్వు వేరు నేను వేరు అనే భావనతో ఉండరు. ఎవరు? దైవ భక్తి కలిగిన వారు. నమ్మకాలతో, విశ్వాసాలతో పని లేకుండా సాటి మనుషుల పట్ల కరుణాతరంగులై ఉంటారు. ఇక్కడ నా దేవుడు ఇది చెప్పిండు, నేను ఇది చేయొద్దు, అది చేయొద్దు అనే ఆలోచనతో ఉండకుండా ప్రతి ఒక్కరిపైన కూడా కరుణ చూపిస్తారు. ఎలాంటి నమ్మకాలతోటి పని లేకుండా సాటి మనుషుల పట్ల కరుణాతరంగులై ఉంటారు. కానీ మతం పేరుతో ఇవాళ జరుగుతున్నది ఏమిటి? ఇక్కడ క్వశ్చన్ వేసిండు. మతం పేరుతో జరుగుతున్నది ఉన్మాదంగా వ్యవహరించడం, చట్టాన్ని ఉల్లంఘించడానికి జంకకపోవడం, ఉద్వేగాల్ని రెచ్చగొట్టడం, సాధువేషాల మాటున దాగి వికృత స్వభావాల్ని వాళ్ళ మాటల్లో చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, చాలామంది చేస్తున్న పని అదే. దైవం పేరుతో, దేవుని పేరుతో రెచ్చగొట్టడం, పురిగొల్పడం, ఉన్మాదంగా మాట్లాడడం, మన దేవుడే గొప్ప, మనం భక్తి చేసేదే కరెక్టు అనే ఆలోచన ధోరణితో చాలామంది సాధువుల పేరిట దొంగ సాధువులుగా తయారై
జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు. సాధుత్వం రూపంలో ఉండగానే సరిపోదు, అంతరంగంలో మిళితమై ఉండాలి. సాధుత్వం అనేది రూపంలో కాదు, మనసులో ఉండాలి, ప్రవర్తనలో కనిపించాలి. ఈ ప్రపంచం ఏ ఒక్క మతానికి చెందిన వారిది కాదు. రాముడైనా, రహీమైనా, క్రీస్తు అయినా తమను ఆరాధించే వాళ్ళది మాత్రమే ఈ ప్రపంచం అని తలపోయలేదు. దైవం దృష్టిలో మానవులందరూ సమానులే. దైవం దృష్టిలో మానవులందరూ సమానులే. దైవ భక్తుల పేరిట చెలామణి అవుతున్న వారిలో దృష్టిలోపం ఉంది, దృక్పథ లోపం ఉంది. మనిషిని ప్రేమించలేని వారు దైవాన్ని పూజించడం హాస్యాస్పదం. మనిషినే ప్రేమించలేని వాళ్ళు దైవాన్ని పూజించడం నవ్వొస్తుంది అని. కానీ మతం పేరిట జరుగుతున్న వ్యవహారం అంతా ఇలానే ఉంది. నిజంగా దేవుని నమ్మే వారితో పేచీ లేదు. వారు పరులకు హాని తలపెట్టాలని చూడరు, తమకు మంచి జరగాలని మాత్రమే కాంక్షిస్తారు. ఇతరేతర ప్రయోజనాల కోసం మతాన్ని హంగామానే ఇటు మనిషికి అటు దైవానికి ఇబ్బందికరం. దైవాన్ని ఆరాధించడానికి, దేవుని మొరపెట్టుకోవడానికి మధ్యవర్తులు అవసరమా? సంస్థలు అవసరమా? దేవుని తరపున వాల్కల్తా పుచ్చుకొని పని చేయాల్సిన అగత్యం ఎవరికైనా ఉందా? త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆరాధించే వారికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరలేదు, ఎవరి సంస్థలు ఉన్మాదాలు అవసరం లేదు. భక్తి భావమే అతనికి ముఖ్యం, భగవంతుడే అతనికి రక్ష. దీని యొక్క సారాంశాన్ని గనక మనము పరిశీలన చేస్తే, ఇప్పుడు ఈ కలియుగంలో ఈ కాలంలో జరుగుతున్నదంతా కూడా భక్తి పేరుతో మోసం, భక్తి పేరుతో ఇతరులను వంచడం, భక్తి పేరుతో తమ సొంత ప్రయోజనాల్ని సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. నిజంగా భక్తి కలిగిన వారు, నిజంగా దేవునికి సేవ చేసేవారు ఇలా ఇక్కడ కూడా భక్తి పేరుతో మోసము చేయరు, భక్తి పేరుతో ఇతరులను వంచరు. దైవం అందరినీ కూడా సమానంగా చూడమని చెప్పింది. సమస్త ప్రాణకోటిని సమానంగా చూడమని చెప్పింది. భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు కూడా అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భావంతో, ఎలాంటి ఆలోచన లేకుండా నన్ను ప్రేమించే వారిని నేను ఎప్పటికీ కాపాడుతాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఇంకా కూడా చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నన్నే శరణాగతిని వేడుకుంటే నీవు జన్మల నుంచి చేసిన పాపాలన్నింటినీ తొలగించి నీకు మోక్షాన్ని కలిగిస్తానని కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ ధర్మాలు అంటే ఇంకా ఎట్లాంటి ధర్మమైనా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ధర్మాన్ని కూడా వదిలేసి కేవలం నేను చెప్పినట్టుగా, అంటే భగవద్గీతలో బోధించినట్లుగా 18 అధ్యాయాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఆ 18 అధ్యాయాలను కనుక మనం పరిశీలన చేసి వాటికి అనుగుణంగా జీవనం సాగిస్తే ఖచ్చితంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పినట్టుగా మనల్ని అన్ని పాపాల నుంచి మనల్ని విడుదల చేస్తానని శ్రీకృష్ణ భగవానుడు హామీ ఇచ్చాడు. ఇంకా చాలామంది అంటారు భక్తి చేయాలనంటే, పూజలు చేయాలనంటే ఇప్పుడున్న పరిస్థితులలో గుళ్ళు గోపురాలు తిరగాలనని, అప్పుడే మనకు మోక్షం కలుగుతుంది, పూజ చేస్తేనే మోక్షం కలుగుతుంది, హోమాలు చేస్తేనే మోక్షం కలుగుతుంది, కానీ అంత ధనం కూడా లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు. దానికి శ్రీకృష్ణ భగవానుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయజ్యతి అని కూడా చెప్పాడు. పత్రాన్ని ఇచ్చేసేయి నీకు ప్రేమతో, భక్తిభావంతో, పుష్పాన్ని ఇచ్చేయి, జలాన్ని సమర్పించు, నేను స్వీకరిస్తాను అని కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. భగవద్గీతను గనక మనము ఖచ్చితంగా
చదివి దానికి అనుగుణంగా మనము జీవనాన్ని కొనసాగిస్తే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. మరణించిన తరువాత కూడా మనకు స్వర్గం అనేది దొరుకుతుందనేది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇక్కడో ఎప్పుడో ఏదో జరుగుతుంది అని అక్కడి గురించి ఆలోచించకుండా నీకున్న ఈ జన్మలో నీకున్న నీ సమయాన్ని నీవు ధర్మ మార్గంగా ధర్మపూరితంగా అందరినీ సమాన దృష్టితో అన్నిటినీ సమాన భావనతో చూసినప్పుడు ఖచ్చితంగా నీకు ఈ లోకంలోనే స్వర్గం కనబడుతుంది. ఈ లోకంలోనే ఆనందంగా ఉంటావు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. దైవానికి మధ్యవర్తులు అవసరం లేదు. మనమే దైవాన్ని డైరెక్ట్గా చూడొచ్చు, మాట్లాడొచ్చు, కలుసుకోవచ్చు. మనకు భక్తి భావము ఉండి సమాన దృష్టి ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఒకప్పుడు నా పాత డైరీలో రాసుకున్న విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. జై హింద్, జై భారత్.